ఏం పేరే? భూమే ఆ? భూమయ్య భూమయ్య. ఏ ఊరు? ఈ ఊరే ఈ ఊరంటే అర్జున్వాడ. రామాయంపేటనా? ఆ. ఏం చేస్తారే? వ్యవసాయం పని చేత అంతేనా? వ్యవసాయం పని చేస్తారా? ఓకే. మరి దొరుకుతున్నాయా కూలి? ఏం ఎండిపోయినాయి చేసినాయి అట్లేదు. అంతేనా? ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి తెలుసా? ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి తెలుసా? ఆ? ఎట్లుంది రాజకీయం? బీజేపీ బీజేపీ అంటారు. అంతేనా? ఈడ లీవుల్లో కూడా అంటారు మరి మీదికి లేదంటారు కానీ బీజేపీ అంటే ఇక నాకు తెలిసినాక గట్లా అంటారు మరి ఇక అందరు కడపలో వచ్చేది శుభంగా సార్. అవునవును. ఇక ఓళ్ళు ఇష్టం అప్పటికి ఎట్లా కానీ ఇప్పుడు అయితే గట్లా అంటారు. అంతే. నువ్వేటెత్తావు చెప్పు ఇక నాకు. నేను మొదటి నుంచి అయినా చేతికి ఎత్తా బిడ్డ నమ్మును. ఇప్పుడు వాళ్ళకి ఎత్తావు మరి ఇప్పుడు చేకి అంటున్నావు కదా. అంతేనా? మరి నువ్వు చేతికి ఎత్తే బీజేపీ ఎట్లకి వెళ్తుంది మరి అంటారు మరి బీజేపీ అని నా మనసు ఈశ్వరప్ప లింగాయత్లు అవును. ఇక్కడ లేదు, మాది మెదక్ జిల్లా టేక్మాల్. టేక్మాల విలేజ్ టేక్మాల్. ఇటు వచ్చిరా? కామెడీ పోతుంటారు. ఓకే. టేక్మాల్. అవును. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన ఐడియా ఉంది కదా? అవునండి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అవును. ఏంటిదే పరిస్థితి? పరిస్థితి ప్రస్తుతానికి మా దగ్గరనే క్యాంప్ పెట్టారు బీజేపీ వాళ్ళు. కానీ కాకపోతే మా ప్రపోజల్స్ ఏంటంటే కాంగ్రెస్లో ఫామ్ అయ్యే పరిస్థితి మేము అంటున్నాం. అట్లా ఫామ్ అయ్యే పరిస్థితి ఉంది అని మేము అనుకుంటున్నాం. మెదక్ అంటే మా పొజిషన్ అది అట్లా. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ బీజేపీ వాళ్ళు క్యాంప్ పెట్టారు, రోజు ఒకటి చేస్తున్నారు. కానీ కాకపోతే కార్యక్రమంలో చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన బీవీ పాటిల్ అనేది జనరల్గా అందరికి తెలిసి ఉండవచ్చు. కానీ కాకపోతే లోకల్ వరకు ఏముందో అనేది మనకు అంత తెలియదు. అది ఇప్పుడు మాకు తెలిసేది షట్కార్ ఉంటాడని మేము అనుకుంటున్నాం. ఢిల్లీ అంటే ఫామ్ ఖచ్చితంగా బీజేపీ ఫామ్ అవుతుంది. అంటే మా దగ్గర పరిస్థితి అట్లా. నా పేరు రాజలింగం, బచ్చరాజపల్లి. మరి నిజాంపేట మండల్, బచ్చరాజపల్లి, నిజాంపేట మండల్. మెదక్లో వస్తారు. నేను అగ్రికల్చర్ చేస్తాను. వ్యవసాయం చేస్తాను. పూర్తి తెలుసు. పీజీ కంప్లీటెడ్. ఏ దేశమైనా పూర్తిగా బాగుపడాలంటే కరప్షన్ పోవాలి, ఉచిత విద్య, ఉచిత వైద్యం రావాలి. అటువంటి రూలింగ్ కంప్లీట్ కావాలంటే మోడీ లాంటి నాయకుడే రావాలి దేశానికి. ఫ్రీ ఎందుకు ఇవ్వట్లేదు? అన్ని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చెప్పుకుంటుంది, ఆయన ఇచ్చేది అన్నీ వీళ్ళు చెప్పుకుంటారు, డప్పుకుంటారు తప్ప. ఏదైనా షేరింగ్ 75% సెంట్రల్దే ఉంది, మోడీదే ఉన్నది. ఈయన 25% ఉన్నది ఇక్కడిది. బాగా చేస్తుండు మోడీ. కరోనా లాంటి వ్యాధులను కూడా తరిమి కొట్టి ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉన్నాడు ఆయన. అటువంటి నాయకుడు కావాలి, దేశానికి కావాలి. తిరిగి మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తేనే ఒక కరెక్టే మీరు అనేది. అవన్నీ ఇక్కడే మన వైద్యము, ఉచిత విద్య, వైద్యము అది వాళ్ళు చేస్తుందే, వీళ్ళు చేస్తుందే. ఏం చేయలేదని చెప్పడానికి ఏమున్నది? రావని అవుతుంది, అభివృద్ధి అవుతుంది, కరప్షన్ తగ్గుతుంది. కరప్షన్ అనేది ఇక్కడ మ్యాక్సిమం ఇప్పుడు మనది ఒక్కసారి అది అంతం కాదు. మన దేశం అవినీతితో కూడుకున్న దేశమే. అది ఒక్కటేసారి స్టాప్ స్టేజ్కి రావాలంటే రాదు, కొద్దిగా టైం పడుతుంది. తగ్గింది అంటే ఒక సామాన్యుడిగా చెప్తున్నా, తగ్గుతుంది. కరప్షన్ అనేది తగ్గుతుంది. మళ్ళీ ఉచిత విద్య రావాలి. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఏ దేశానికైనా అది డెవలప్ కావాలంటే ఆ రూట్లో పోతే ఆటోమేటిక్గా, అంటే అటువంటి రూట్లోకి పోతే ఇటువంటి నాయకుడితో ఆ రూట్లో పోవడానికి సాధ్యమవుతుంది, చేస్తాడు. ఎక్కడైనా ఉంటుందండి పోటీ అనేది, ఎక్కడైనా ఉంటుంది. ఎలక్షన్ టైంలో ఎక్కడైనా ఉంటుంది పోటీ. కానీ కావాల్సిన నాయకుడినే ప్రజలు కోరుకుంటారు. ఆటోమేటిక్గా బీజేపీ రూలింగ్ వస్తుంది, మళ్ళీ మోడీ రూల్ చేస్తాడు. ప్రజలకు నమ్మకం ఉన్నది, ఆ నమ్మకం సెంట్రల్లో కంపల్సరీ బీజేపీ కావాలని ప్రజలకు అందరికీ ఉన్నది. ఒక ఈ మెదకనే కాదండి, రాష్ట్రము మొత్తం ఓవరాల్ కంట్రీ అందరికీ మోడీ రావాలని, తిరిగి రావాలని. స్టేట్ వదిలేయండి, స్టేట్ మెదక్లో ఎవరు గెలిచేటట్టు రఘునందరావు ఆటోమేటిక్ గెలుస్తాడు. బీజేపీ రఘునందరావు. అట్లే అంటారా అండి? వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ 2-3 రకాల ఉన్నారు కానీ ఇప్పుడు 2-3 రకాల పార్టీలు ఉన్నప్పుడు ఆపోజిషన్ వాళ్ళు ఎట్లయినా వ్యతిరేకంగా మాట్లాడతారు, కంపల్సరీ మాట్లాడతారు. కానీ అంతర్గతంగా ఉన్నది వేరుంటుంది. ఆటోమేటిక్గా మళ్ళీ బీజేపీ ఫామ్ అవుతుంది. బీజేపీ అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇది అంటే
ఈ మెదకే కావచ్చు, ఇంకా వేరే ఆల్ డిస్ట్రిక్ట్ తీసుకోండి మీరు. ఖచ్చితంగా కంపల్సరీ అండి, 100% బీజేపీ ఫామ్ అవుతుంది. మెదక్లో కూడా టీఆర్ఎస్ ఓడిపోతుందా? ఓడిపోతుంది. మెదక్లో కూడా ఓడిపోతుంది, 100% ఓడిపోతుంది. అందరికి ఉందని అంతర్గతంగా లోపల అందరికి ఉన్నది. కంపల్సరీ మళ్ళీ బీజేపీ. ఒకవేళ టీఆర్ఎస్ ఓడిపోయింది రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తారు కదా ఓటు. అయితే వేస్తారులే. ఇప్పుడు అన్ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు జనరల్. ఇప్పుడు ఈ పింఛన్లను వీళ్ళు ఏదో ఒక రకంగా వీళ్ళను మభ్య పెడితే వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా మారే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం అందరు అట్లా కాలేదు. ఇప్పుడు రియలైజ్ అయిపోయారు కేసీఆర్ రూలింగ్ నుంచే ఆటోమేటిక్గా వాళ్ళు రియలైజ్, పబ్లిక్ సామాన్యులు కూడా రియలైజ్ అయిపోయారు. అయ్యో ఈ పింఛన్లు ఏమవుతాయో, ఈ రైతు బంధువులు ఏమవుతాయో, ఇవన్నీ ఆలోచన తీసేసుకున్నారు. ఇక మంచి సరైన నాయకుడు రావాలి అంతే. ఇప్పుడు లీడర్షిప్ అనేది కరెక్ట్ ఉన్నోడు కావాలి అంతే. ఫైనల్గా బీజేపీ ఫామ్ అవుతుందండి. సంతోష్ కుమార్, సంతోష్ బాబా. సంతోష్, ఎక్కడ మీది ఎవరు? ప్రాపర్ రామాయంపేట. రామాయంపేట. మీరేం చేస్తారా? నాది ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ ఉన్నాయా? ఓకే. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎస్. ఎట్లుంది మీది రామాయంపేట లోక్సభ? మెదక్ రఘునందన్ రావు గారు పోటీ చేస్తున్నారు. 100% రఘునందన్ రావు గారు గెలుస్తారు. వెంకటరామరెడ్డి కాంగ్రెస్ వీళ్ళు ఇంతమంది ఉన్నారు కదా. కేవలం మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి మనకు నిదర్శనంగా ఉంది. ఈ 10 సంవత్సరాలుగా మీరు కొన్ని స్కీమ్స్, నేను చెప్తుంది ఊరికే మాటలు కాదు, డాటా మీరు అఫీషియల్గా తీసుకుంటే, మీరు నెట్లో చూసి సెర్చ్ చేసినా మీకు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు వచ్చినటువంటి మోడీ గారు ఏం చేసినారో నేను ఇప్పుడు మీరు చెప్పింది ఆన్ రికార్డ్ చెప్తున్నా. మీరు తర్వాత సెర్చ్ చేసుకొని మమ్మల్ని అడిగినా అడగచ్చు. మమ్మల్ని అంటే బీజేపీని, నరేంద్ర మోడీ గారిని, ఇక్కడున్న రఘునందన్ రావు గారిని మీరు ఎవరైనా అడగచ్చు. కానీ కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉన్నది, రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అనేటువంటి రేవంత్ రెడ్డి గారు 6 ఉచిత హామీలు అని అబద్ధపు హామీలతో చెప్పి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. 6 నిజంగా అవి హామీలు నెరవేరినాయి అనేది మీరు నన్ను కాదు, ఈ రామంపేటలో ఉన్న ఈ చుట్టుపక్కల మెదక్ డిస్టిక్లో మీరు ఎవరిని అడిగినా వాళ్ళు ఒకవేళ మీకు 6 హామీలు అమలయ్యాయి అని చెప్తే నేనే పబ్లిసిటీ చేస్తా రేవంత్ రెడ్డి గారికి ఏమని. ఒక్కటి ఇస్తే అయిపోతుందా? 6 చెప్పి నువ్వు వచ్చినావు ఫామ్లోకి, ఏదో ఒకటి సింపుల్గా ఒక నెలకు 2,000 కోట్లతోటి పోయేదాన్ని తీసుకొని అక్కడికే వదిలేస్తాడు. ఎక్కడవుతుంది? ఇస్తా అంటున్నాడు, అతను ఇస్తాడు, ఇతను ఇస్తాడు. కేసీఆర్ చేసిందే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నేను అదే రుణం చేస్తానన్నారు. బట్ నేనేమంటున్నానంటే మన దేశానికి కావాల్సిన ఈ రుణమాఫీలు ఇవి సరే మీరు ప్రజలకు చేస్తున్నారు కాదనట్లేదు. దేశం కోసము అందులో ఇంక్లూజివ్గా ఎవరు అభివృద్ధి చెందుతున్నారు అనేది నేను మీకు లైవ్గా నేను చెప్తున్నాను, మీరు చూడండి. 50 కోట్ల జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేయించినాడు, 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల పథకం కింద, 14 కోట్ల ట్యాప్ వాటర్ కనెక్షన్ జల్ జీవన్, 12 కోట్ల టాయిలెట్స్ అండర్ స్వచ్ఛ భారత్, 43 కోట్ల పీపుల్ ముద్రలోను ఎలిజిబిలిటీకి వచ్చినారు, ఇచ్చేసినారు. 10 కోట్ల ఫార్మర్స్ పిఎం కిసాన్ కింద బెనిఫిట్ పొందినారు. 4 కోట్ల ఫ్యామిలీలు ఆవాస్ యోజన కింద ఇల్లులు సమకూర్చున్నారు. 2.5 కోట్ల మందికి సుకన్య సమృద్ధి అకౌంట్లు ఓపెన్ చేసినారు. తర్వాత 1.5 లక్షలు అటల్ పెన్షన్ యోజన కింద బెనిఫిట్ పొందినారు. తర్వాత 25 కోట్ల మంది పావర్టీ నుంచి బయటకు వచ్చినారు, మన దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు. అది గ్రేట్ అచీవ్మెంట్. 4 కోట్ల ఫార్మర్సు ఫసల్ యోజన కింద ఇన్సూరెన్స్ చేయబడ్డారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకో 20 ఉన్నాయండి. కాకపోతే మీకు షార్ట్ కట్లో చెప్తున్నా. సివిలైజేషన్ రీఫార్మ్స్, ఎకనామికల్ రీఫార్మ్స్, హెల్త్ కేర్ రీఫార్మ్స్, మీరు 10 సంవత్సరాలు చూసుకుంటే ఇంటర్నేషనల్ డామినెన్స్, ఇండియా అది ఇంటర్నేషనల్గా డామినెన్స్ ఏ పిఎం గారు ఉన్నప్పుడు జరిగింది, మోడీ గారు ఉన్నది జరిగిందా? మీరు జస్ట్ మీరే అబ్జర్వ్ చేయండి 10 సంవత్సరాలలో. ఇంతకుముందు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఎట్లుంది పరిస్థితి ఇండియాది, మోడీ గారు ఉన్నప్పుడు ఇంటర్నేషనల్గా ఎట్లా అభివృద్ధి చెందింది. మీరు కొంచెం ఆ డాటాని మీరు మీ సరౌండింగ్స్లో ఉన్న వ్యక్తులను అడగండి, మీ కుటుంబ సభ్యులను అడగండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అడగండి. ఎవరిని అడిగినా మీరు చెప్పేది మోడీ 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 తప్ప వేరే నినాదం ఉండదు. ఆ నినాదంతో మేము ముందుకెళ్తాం, ఆ నినాదంతో గెలవబోతున్నాం. అప్పుడు కూడా చెప్పినారు సార్, దుబ్బాక బై ఎలక్షన్లో కూడా ఇక్కడ రఘునందన్ రావు ఏం జరగదని చెప్పినారు. ఆయన గెలిచినాడు. అప్పుడు ఆయన అధికారంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా రఘునందన్ రావు గారు గెలిచినారు. ఇప్పుడు మోడీ ట్యాగ్ ఉంది మాకు, రఘునందన్ రావు గారు మంచి వ్యక్తి ఉన్నారు. ఈ ఇద్దరు సపోర్టుతో మా మెదక్ డిస్టిక్ అభివృద్ధి చెందుతుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు మోడీ గారికి ఓటేస్తారు. స్ట్రాంగ్ లీడర్స్ ఉంటే స్ట్రాంగ్గా ఉండేది అవతల వాళ్ళకి స్ట్రాంగ్గా అనిపించడం కాదు, ప్రజలకు స్ట్రాంగ్గా ఏం చేస్తున్నారు అది ముఖ్యం. స్ట్రాంగ్గా మీరు ఏం చేయట్లేదు, మీ అన్ని ఓటు రాజకీయాలు. పొద్దున్న లేస్తే
ఈ క్యాస్ట్లు ఇంతమంది ఉన్నారు, ఈ క్యాస్ట్లు ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం చేద్దాం, వాళ్ళ ఓట్లు. అంతకుమించి చెప్తే మీరు దేశం కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము మీరు చేసింది నయా పైసా లేదు.